అందరికీ వెల్కమ్ టు లర్న్ విత్ మీ ప్రత్యూష. ఈరోజు నేను డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళకి ఇంగ్లీష్ సిలబస్ అలాగే మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సెకండ్ సెమిస్టర్లో మీకు ఇంగ్లీష్లో ఓవరాల్గా 5 యూనిట్స్ ఉన్నాయి. ప్రతి యూనిట్కి మీకు విడిగా లెసన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ యూనిట్లో 4 లెసన్స్ ఇచ్చారు. ఒకటి అలిసస్ పోయిటరీ లెసన్, వొకాబులరీ, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, కొలికేషన్స్. ఈ టాపిక్స్ అన్ని గ్రామర్ టాపిక్స్. ఇవన్నీ మీకు ఫస్ట్ యూనిట్లో లెసన్స్ కింద ఇవ్వడం జరిగింది. యూనిట్ 2లో 3 లెసన్స్ ఉన్నాయి. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ హ్యావ్ ఎవర్ మేడ్, ఫ్లోరెన్స్ నైటింగేల్, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. ఫ్లోరెన్స్ నైటింగేల్ నాన్ డీటెయిల్ టెక్స్ట్ అండి. యూనిట్ 3కి వచ్చేస్తే అందులో మళ్ళీ 4 లెసన్స్ ఉన్నాయి. ప్రోజ్ ఒకటి, పోయిటరీ ఒకటి, అలాగే 2 స్కిల్ టాపిక్స్ అంటే గ్రామర్ టాపిక్స్ లాగా నోట్ మేకింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్. యూనిట్ 4కి వచ్చేసరికి 2 స్కిల్స్, ఒక పోయిటరీ లెసన్, నైట్ ఆఫ్ ద స్కార్పియన్ పోయిటరీ. మిగతా 2 కూడా నోటీస్, ఎజెండా, మినిట్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ అనేవి స్కిల్స్ అనమాట. యూనిట్ 5 ఇందులో ఒక నాన్ డీటెయిల్ టెక్స్ట్ అండ్ ఆస్ట్రాలజర్స్ డే, అది నాన్ డీటెయిల్ లెసన్. మిగతా 3 స్కిల్స్ గ్రామర్ వస్తుంది. ఆ స్కిల్స్లో CV, రెజ్యూమే, లెటర్స్, ఈ కరెస్పాండెన్స్, ఈ గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా స్కిల్స్లో మీకు వస్తాయి. 2, 3, 4 లెసన్స్ లాగా. ఇప్పుడు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ మీకు ఓవరాల్ సెకండ్ సెమ్ ఇంగ్లీష్ పేపర్ వచ్చి 70 మార్క్స్కి. అందులో సెక్షన్ A 20 మార్క్స్కి, సెక్షన్ B 50 మార్క్స్కి. సెక్షన్ Aలో 8 రామన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ 8కి ఎనీ 5 అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్క రామను 4 మార్క్స్ ఉంటుంది. 5 రామన్స్ అటెంప్ట్ చేయాలి కాబట్టి 5 4 20 మార్క్స్. సెక్షన్ A మీకు 20 మార్క్స్కి ఉంటుంది. అందులో ఫస్ట్ రామన్ వచ్చి రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ వైల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ఆఫ్ ఈచ్ పేర్ విత్ అప్రోప్రియేట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్ గివెన్ ఇన్ ఇటాలిక్స్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్. అంటే ఇటాలిక్స్లో ఇచ్చిన వర్డ్ ఉంది కదండి పైన విడిగా సెంటెన్స్లో కొంచెం స్లాంటింగ్లో ఉంది కదా ఒక వర్డ్, దాన్ని ఇటాలిక్స్లో ఉన్న వర్డ్ అంటారు. ఆ ఇటాలిక్స్లో ఉన్న వర్డ్ వర్బ్ ఫామ్లో ఉండడం జరిగింది. మీరు ఆ వర్బ్ ఫామ్లో ఉన్న వర్డ్ని నౌన్ ఫామ్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పైన ఇచ్చిన మోడల్ పేపర్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీ ఈజ్ వెరీ ఇన్నోవేటివ్ ఇన్ హీస్ ప్రొఫెషన్. హీస్ రీసెంట్ ఇన్నోవేషన్ రిసీవ్డ్ అన్ ఇంటర్నేషనల్ అవార్డ్. అంటే ఇన్నోవేటివ్ అన్న పదానికి మీరు నౌన్ ఫామ్ అనేది అక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ది, చిల్డ్రన్ ఆర్ క్యూరియస్ టు నో మెనీ థింగ్స్. వీ షుడ్ నాట్ కిల్ దేర్ క్యూరియాసిటీ. అంటే క్యూరియస్ అనే పదానికి మీరు నౌన్ ఫామ్ అనేది రాయాలి. మూడవది, స్టూడెంట్ షుడ్ బి అటెంటివ్ ఇన్ ద క్లాస్. పేయింగ్ క్లోజ్ అటెన్షన్ టు ద టీచర్స్ ఇన్స్ట్రక్షన్ కెన్ మేక్ దమ్ అండర్స్టాండ్ సబ్జెక్ట్ బెటర్. అండ్ ఫోర్త్, హీ ఈజ్ అ రెస్పాన్సిబుల్ ఎంప్లాయీ ఇన్ ద కంపెనీ. హర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. సో పైన ఇచ్చిన వర్బ్ ఫామ్స్ అన్నిటిని మీరు నౌన్ కింద మార్చాల్సి ఉంటుంది. మీరు ఏ వర్డ్ అనేది మార్చాలి అనేది తెలియడానికి కోసం ఆ వర్డ్ని ఇటాలిక్స్లో ఇవ్వడం జరిగింది. అంటే ఆ వర్డ్ ఫాంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అర్థమైంది కదండి. ఇది ఫస్ట్ రోమన్. సెకండ్ రోమన్ వచ్చి మీకు స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ స్కిల్ లెసన్స్ ఉన్నాయి కదా, అందులో కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అది ట్రూ ఆర్ ఫాల్స్ మీరు రాయాలి. ఇది రోమన్ నెంబర్ 3 వచ్చి ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ క్షుణ్ణంగా చదివి దానికి సంబంధించి ఇచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఆ ప్యాసేజ్కి అనుగుణంగా క్వశ్చన్స్ ఇస్తారు, 5 క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఫోర్త్ రామన్, ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్. అంటే ఇక్కడ ఇచ్చిన ఇడియంని కానీ లేకపోతే ఒక పారాగ్రాఫ్ని కానీ మీరు ఇంకా ఎక్స్పాండ్ చేసి రాయాలి, అంటే విశదీకరించి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోడల్ పేపర్లో ఒక ఇడియం ఇవ్వడం జరిగింది, స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఆ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అనే ఇడియంని మీరు ఇంకా ఎక్స్పాండ్ చేసి రాయాల్సి ఉంటుంది. దీనికి 4 మార్క్స్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 5 వచ్చి లెటర్ రైటింగ్. Write a letter to your friend describing a local historical place that you have visited recently. మీరు రీసెంట్గా చూసిన ఒక హిస్టారికల్ ప్లేస్ గురించి మీ ఫ్రెండ్కి దాన్ని వర్ణిస్తూ లెటర్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది మోడల్ పేపర్లో ఇచ్చింది. మీకు సిలబస్లో ఏమేమి లెటర్స్ ఉన్నాయో ఒకసారి చూసుకుని ప్రిపేర్ అవ్వండి. రోమన్ నెంబర్ 6 వచ్చి మ్యాచింగ్ అనమాట. మ్యాచింగ్ మీకు 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ నుంచి ఇస్తారనమాట. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఎక్స్పాండెడ్ ఫామ్లో డిస్క్రైబ్ చేసిన దాన్ని ఒకే వర్డ్లో చెప్పడమే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్. పైన ఇచ్చిన మోడల్ పేపర్కి అయితే ద వన్ హూ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆమ్నీ ప్రెసెంట్, స్టడీ ఆఫ్ లివింగ్ థింగ్స్, బయాలజీ, ఎ సిస్టమ్ రూల్డ్ ఆర్ కంట్రోల్డ్ బై మెన్, పేట్రియార్కీ, రైటింగ్ ఆఫ్ వన్స్ ఓన్ లైఫ్ హిస్టరీ, ఆటోబయోగ్రఫీ. ఇవన్నీ మీకు 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి సంబంధించిన మ్యాచింగ్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు రోమన్ నెంబర్ 7,
రోమన్ నెంబర్ 7 వచ్చి కొలొకేషన్స్, అంటే ఇచ్చిన సెంటెన్సెస్కి వాటికి తగ్గ కొలొకేషన్స్ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది ఆ బ్లాంక్స్లో. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఫ్రమ్ ద గివెన్ బిలో టు మేక్ యాక్సెప్టబుల్ కొలొకేషన్స్. అంటే ఇచ్చిన సెంటెన్సెస్ని మీనింగ్ మనం తెలుసుకుని పైన బాక్స్లో ఇచ్చిన వర్డ్స్ కూడా మీనింగ్ తెలుస్తుంది కదా, ఈ సెంటెన్సెస్కి పైన ఇచ్చిన వర్డ్స్లో ఏదైతే తగినదో అది మీరు బ్లాంక్లో రాస్తారనమాట మీనింగ్ ప్రకారం. వాటిని మనం కొలొకేషన్స్ అని అంటాం. ఫస్ట్ చూస్తే ఆల్తో ద డాక్టర్స్ ట్రైడ్ హార్డ్ దే కుడెంట్. పైన ఇచ్చిన వర్డ్స్లో ఏంటి అంటే దీనికి మీనింగ్ ముందు మనం చూసుకోవాలి. డాక్టర్స్ అందరూ కూడా బాగా ట్రై చేసిన తర్వాత, కష్టపడిన తర్వాత కూడా వాళ్ళు చేయలేకపోయారు. ఏం చేయలేకపోయారు అనేది బ్లాంక్. ఆ బ్లాంక్లో పైన ఉన్న వర్డ్స్ అన్నీ చూసుకోవాలి. ఓల్డ్, ఆర్డెంట్, సిగ్నిఫికెంట్, ప్రిటీ, డేంజరస్, అగ్లీ, బ్లంట్, సేవ్. వీటన్నిటిలో ఏది కరెక్ట్ అనిపిస్తోంది? సేవ్. డాక్టర్స్ అందరూ ట్రై చేసినాక కూడా వాళ్ళు లైఫ్ని సేవ్ చేయలేకపోయారు. దే కుడెంట్ సేవ్ హీజ్ లైఫ్, అంటే కాపాడలేకపోయారు. ఈ విధంగా మనం కొలొకేషన్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. అర్థమైంది కదండి. అండ్ సెకండ్ వన్, I'm an ardent admirer of your work. She gave me some significant advice and I took it. It seems no time at all since I started work and here I'm at old age. అర్థమయ్యాయి కదండి కొలొకేషన్స్. వీటిని ఈ విధంగా రాయడం జరుగుతుంది. లాస్ట్ రోమన్ వచ్చి సెక్షన్ ఏలో గివెన్ బిలో ఆర్ అ ఫ్యూ సెంటెన్సెస్ స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ దమ్ ఈజ్ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్. అంటే ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ ఫార్మల్ సెంటెన్సెస్ లేదా ఇన్ఫార్మల్ సెంటెన్సెస్ అని మనం ఐడెంటిఫై చేయాలి. టెల్ మీ వేర్ ద మేనేజర్ రూమ్ ఈస్, ఇది ఇన్ఫార్మల్ సెంటెన్స్. ఇన్ఫార్మల్ అని అంటే కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడే సెంటెన్సెస్ని ఇన్ఫార్మల్ అని అంటాం. వీ డజంట్ షో ఎనీ రెస్పెక్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్ఫార్మల్. ఫార్మల్ అని అంటే కొంచెం మే, ప్లీజ్ అంటే కొంచెం రెస్పెక్టెడ్గా వాడతాం అనమాట. వీటిని ఫార్మల్ సెంటెన్సెస్ అని అంటాం. కుడ్ యూ ప్లీజ్ లెట్ మీ నో ద ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ మై అపాయింట్మెంట్, ఇది ఫార్మల్ సెంటెన్స్. అంటే మీరు దయ ఉంచి కొంచెం నా అపాయింట్మెంట్ టైం చెప్పగలుగుతారా. అండ్ మూడవది, మే నో యువర్ అప్లికేషన్ నెంబర్, నేను మీ అప్లికేషన్ నెంబర్ తెలుసుకోవచ్చా, ఇది కూడా ఫార్మల్. హాయ్ హౌ ఆర్ యూ, హాయ్ ఎలా ఉన్నావు, ఇది ఇన్ఫార్మల్ లెటర్. అంటే వెన్ వీఆర్ షోయింగ్ సమ్ రెస్పెక్ట్ ఆర్ ఆస్కింగ్ దేర్ పర్మిషన్, అవతల వాళ్ళు పర్మిషన్ అడుగుతున్నప్పుడు వాళ్ళతో కొంచెం రెస్పెక్టబుల్గా మాట్లాడుతున్నప్పుడు వాటిని మనం ఫార్మల్ అని అంటాము. లేదా నార్మల్గా మాట్లాడితే ఇన్ఫార్మల్ అని అంటాం. సెక్షన్ ఏ అందరికీ అర్థమైంది కదండి. నౌ లెట్స్ కమ్ టు సెక్షన్ బి. సెక్షన్ బి వచ్చి మీకు 50 మార్క్స్కి ఉంటుంది. మీరు మొత్తం 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 9, 10, 11, 12 అండ్ 13 మొత్తం 5 క్వశ్చన్స్కి 5 10 50 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్లో మీకు మళ్ళీ ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. అంటే 9th క్వశ్చన్లో ఏ లేదా బి రెండిటిల్లో మీరు ఏది ఈజీ అనుకుంటే, ఏది అటెంప్ట్ చేయాలనుకుంటే అది అటెంప్ట్ చేయొచ్చు. అలా ప్రతి క్వశ్చన్లో కూడా ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది, ఏ ఆర్ బి. ఫస్ట్ 9, 10 అండ్ 11 క్వశ్చన్స్ వచ్చేసి మీకు క్వశ్చన్స్ రూపంలో అంటే లెసన్స్ నుంచి ఉంటాయన్నమాట. రోమన్ నెంబర్ 12 అండ్ 13 వచ్చి మీకు ఒక క్వశ్చన్ అండ్ అలాగే ఒక గ్రామర్ టాపిక్ అనేది ఉంటుంది. అర్థమైంది కదండి అందరికీ. 9, 10, 11 ఈ 3 క్వశ్చన్స్ కూడా మీకు లెసన్స్ నుంచి ఉంటాయి. అంటే ప్రోజ్ లెసన్స్, పోయిటరీ లెసన్స్, నాన్ డీటెయిల్ లెసన్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. రోమన్ నెంబర్ 12 అండ్ 13 మాత్రం ఒకటేమో ఫ్రమ్ ద నాన్ డీటెయిల్ లెసన్స్, ఇంకొక క్వశ్చన్ ఏమో ఫ్రమ్ గ్రామర్ అనేది ఉంటుంది. ఆ గ్రామర్లో మీకు ఎజెండా అండ్ మినిట్స్ నుంచి ఇవ్వచ్చు, అదే నోటీస్ ప్రిపేర్ చేయమని కానీ, లేకపోతే సీవీ రెడీ చేయమని ఇవ్వచ్చు, రెజ్యూమే ఇవ్వచ్చు. సీవీకి వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్తో మీరు సీవీ రాయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మీరు సీవీ రాసేయమంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవైనా మీకు నచ్చినవి రాయొచ్చు. వాళ్ళు స్పెసిఫిక్గా డీటెయిల్స్ కనుక ఇస్తే ఆ డీటెయిల్స్ని ఇంక్లూడ్ చేసి మీరు సీవీ అనేది రాయాలి. సో అర్థమైంది కదండి అందరికీ. దిస్ ఇస్ ద మోడల్ పేపర్ ఫర్ డిగ్రీ 2nd semester English Adikavi Nannaya University students. And do not forget to please like, share and subscribe. Learn with me Pratyusha. Thanks for watching.